హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్ 2024 రౌండప్లో భాగంగా ఆగస్ట్ నెల కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఆగస్ట్ 2024 కరెంట్ అఫైర్స్. అంతర్జాతీయంగా ఊహించని సంఘటనలు, పారా ఒలింపిక్స్లో అనూహ్య పరిణామాలు, భారత్ విదేశాంగ వ్యవహారాల్లో కీలక చర్చలు లాంటివన్నీ ఈ ఆగస్టు నెలలోనే చోటు చేసుకున్నాయి. పారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్లో అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన వినేష్ పొగాట్ ఈ టోర్నీలో తన ప్రదర్శనతో దేశ ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఇక విఖ్యాత భారతీయ నర్తకి, కూచిపూడి, భరతనాట్యం నిష్ణాతురాలు యామిని కృష్ణమూర్తి ఈ నెలలో మరణించారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హతగా ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇలాంటి ఆగస్టు నెలలో వార్తల్లో నిలిచిన సంఘటనలను మనం ఒకసారి కరెంట్ అఫైర్స్ రూపంలో చూద్దాం. మొదటిగా, మూడు దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. దీనిపై రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంది. వర్గీకరణను కొట్టేస్తూ 2004 నవంబర్ 5న ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా కొట్టివేసింది. నెక్స్ట్, భారతీయ సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలకు తన జీవితాన్ని అంకితం చేసిన దిగ్గజ నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి 84 సంవత్సరాల్లో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆగస్టు 3న మరణించారు. 1940 డిసెంబర్ 20న ఆంధ్రప్రదేశ్లోని మదనాపల్లెలో జన్మించారామె. 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ లాంటి పురస్కారాలు ఆమె పొందారు. నెక్స్ట్, భారత పర్యటనకు వచ్చిన వియత్నాం ప్రధానమంత్రి ఫామిన్ చిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. వియత్నాం సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు $30 కోట్ల రుణ సహాయాన్ని మోదీ ప్రకటించారు. నెక్స్ట్, 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సును ఢిల్లీలో నిర్వహించారు. ఈ సదస్సును 65 ఏళ్ల తర్వాత భారత్లో నిర్వహించారు. నెక్స్ట్, లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ భారత సాయుధ దళాల మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి మహిళగా ఘనత సాధించారు. సాధనా సక్సేనా నాయర్ భారత సాయుధ దళాల మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి మహిళగా ఘనత సాధించారు. నెక్స్ట్, భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారుగా, మూడవ అతిపెద్ద సున్నం ఉత్పత్తిదారుగా, నాలుగవ అతిపెద్ద ఇనుపధాతు ఉత్పత్తిదారుగా నిలిచింది. రెండో స్థానంలో అల్యూమినియం ఉత్పత్తిదారుగా, మూడవ స్థానంలో సున్నం ఉత్పత్తిదారుగా, నాలుగవ స్థానంలో ఇనుపధాతు ఉత్పత్తిదారుగా నిలిచింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, నెల్సన్ మండేలాతో సంబంధమున్న 14 నెల్సన్ మండేలా లెగసీ సైట్లను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చింది. 14 సైట్లను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల జాబితాలో చేర్చింది. నెక్స్ట్, ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం 2023లో భారత్ 8వ అతిపెద్ద ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 8వ స్థానాన్ని నిలబెట్టుకుంది. నెక్స్ట్, ఇక వినేష్ ఫోగట్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లిన
తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన రెజ్లర్ వినేష్ ఫోగాట్ అనూహ్యంగా బరిలో నుంచి తప్పుకుంది. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో ఒలింపిక్స్లో ఫైనల్కు అనర్హత వేటుకు గురి అయింది. అనర్హత వేటు పడింది ఈమెపై, వినేష్ ఫోగాట్పై. 50 కేజీల విభాగంలో ఈమె తలపడేది. నెక్స్ట్, ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం ప్రధాన అంశంగా 14వ భారత్ వియత్నాం చూడండి, భారత్ అలాగే వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ను న్యూఢిల్లీలో నిర్వహించారు. నెక్స్ట్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 5 నుంచి 10 వరకు ఫీజీ, న్యూజిలాండ్, తైమూర్, లెస్టే దేశాల్లో పర్యటించారు. ఒక భారత రాష్ట్రపతి ఫీజీ, తైమూర్, లెస్టేలలో పర్యటించడం ఇదే తొలిసారి. ఫిజీలో పర్యటన సందర్భంగా ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు. అలాగే తిమోర్ లెస్టే అత్యున్నత పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ను కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు. నెక్స్ట్, చలనచిత్ర నిర్మాత జానెట్ యాంగ్ అకాడమీ ఆఫ్ మోషన్స్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అధ్యక్షురాలిగా 3వసారి తిరిగి ఎన్నికయ్యారు. నెక్స్ట్, భారతదేశం తన మొదటి జిఐ ట్యాగ్ చేసిన అత్తి పండ్ల రసాన్ని పోలాండ్కు ఎగుమతి చేసి వార్తల్లో నిలిచింది. అత్తి పండ్ల రసాన్ని చూడండి, భారతదేశంలో మొదటి జియో ట్యాగ్ పొందిన అత్తి పండ్ల రసాన్ని వియత్నాంకు ఎగుమతి చేసి వార్తల్లో నిలిచింది. నెక్స్ట్, మహిళలపై పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు జాతీయ మహిళా కమిషన్ డిజిటల్ శక్తి కేంద్రాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. చూడండి, మహిళలపై పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు జాతీయ మహిళా కమిషన్ డిజిటల్ శక్తి కేంద్రాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. నెక్స్ట్, రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్, నీరజ్ చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల జవేలియన్ త్రోలో 89.45 మీటర్ల దూరం ఈటను విసిరి రజత పథకం నెగ్గాడు. పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీం 92.97 మీటర్లు విసిరి స్వర్ణం గెలుచుకున్నారు. నెక్స్ట్, ఆగస్టు 23న ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా రాజధాని కీవ్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. వ్యవసాయం, ఆహార, పరిశ్రమ, ఔషధాలు, సాంస్కృతిక, మానవతా రంగాల్లో ఇరు దేశాల మధ్య 4 ఒప్పందాలు కుదిరాయి. 1991లో ఉక్రెయిన్కు స్వాతంత్రం వచ్చాక భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. నెక్స్ట్, పారిస్ ఒలింపిక్స్లో మొదటిసారి నిర్వహించిన బ్రేకింగ్ పోటీలో స్టెప్పులతో అదరగొట్టిన ఎమియూసా జపాన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. నెక్స్ట్, భారతదేశం వెలుపల ఎంతో గుర్తింపు పొందిన కళాశాలల్లో ఒకటైన కాలిఫోర్నియా ఆయుర్వేద కాలేజీ అమెరికా హిందూ విశ్వవిద్యాలయంలో విలీనం చేశారు. నెక్స్ట్, పారిస్ ఒలింపిక్స్ ఆగస్టు 11న ముగిశాయి. అమెరికా 126 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. చైనా 2వ స్థానం, 3వ స్థానం జపాన్, 4వ స్థానం ఆస్ట్రేలియా, 5వ స్థానం ఫ్రాన్స్ ఉన్నాయి. భారత్
ఈ ఒలింపిక్స్లో 71 స్థానంలో నిలిచింది. గత ఒలింపిక్స్లో అయితే భారత్ స్థానం 48. నెక్స్ట్, ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడమే లక్ష్యంగా ఒడిశా దేశంలోనే మొదటిసారిగా 24/7 పనిచేసే ధాన్య ఏటీఎంను అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం పేరుతో భువనేశ్వర్లో ప్రారంభించారు. అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం పేరుతో భువనేశ్వర్లో ప్రారంభించారు. నెక్స్ట్, రువాండా అధ్యక్షుడిగా పాల్ కగామే 4వసారి బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో షార్ నుంచి చిన్న ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం SLV-D3ను విజయవంతంగా ఆగస్టు 16న నిర్వహించింది. 175.5 కిలోల బరువున్న EOS 08 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. నెక్స్ట్, ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త అగ్నిక్షిపణుల పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ 84 సంవత్సరాల వయసులో హైదరాబాదులో మరణించారు. నెక్స్ట్, 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఆగస్టు 16న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా అట్టం నిలిచింది. ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కాంతార, ఉత్తమ నటిగా నిత్యా మేనన్, మానసి ఫరేకులు ఉత్తమ నటి అవార్డులు పొందారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కార్తికేయ 2 నిలిచింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కార్తికేయ 2 నిలిచింది. నెక్స్ట్, వెల్లుల్లిని కూరగాయగా వర్గీకరిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర తీర్పును వెలువరించింది. వెల్లుల్లిని కూరగాయగా వర్గీకరిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర తీర్పును వెలువరించింది. వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా భావించడం కంటే వెజిటబుల్గానే చూడాలని పేర్కొంది. వెల్లుల్లికి ఘాటైన సువాసన, రుచి కారణంగా సుగంధ ద్రవ్యంగా చూస్తున్నప్పటికీ దీనికి ఉన్న పాడైపోయే గుణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే కూరగాయగానే చూడాలని చెప్పింది. నెక్స్ట్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెన్నైలో డాక్టర్ కలైంజర్ ఎం కరుణానిధి శత జయంతి స్మారక నాణాన్ని విడుదల చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెన్నైలో డాక్టర్ కలైంజర్ ఎం కరుణానిధి శత జయంతి స్మారక నాణాన్ని విడుదల చేశారు. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు 117 సంవత్సరాల వయసున్న వృద్ధురాలు స్పెయిన్ దేశానికి చెందిన మరియా బ్రన్యాస్ మొరేరా 117 సంవత్సరాల వయసులో మరణించారు. నెక్స్ట్, 3 రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం దిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులతో పాటు పలు రంగాల్లో సహకార విస్తృతికి ఇరు నేతలు చర్చలు జరిపారు. నెక్స్ట్, రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో ఆగస్టు 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదటి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను ప్రదానం చేశారు. విజ్ఞాన రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ, విజ్ఞాన్ టీం విభాగాల్లో మొత్తం 33 మంది శాస్త్రవేత్తలకు అవార్డులు అందించారు. ప్రతిష్టాత్మక విజ్ఞాన్ రత్న పురస్కారాన్ని ప్రముఖ బయోకెమిస్ట్ డాక్టర్ గోవిందరాజన్ పద్మనాభ్కు ప్రదానం చేశారు. 13 మందికి విజ్ఞాన్ శ్రీ, 18 మందికి విజ్ఞాన్ యువ, శాంతి స్వరూప్ భట్నాగర్, చంద్రయాన్ 3 బృందానికి CH3 చంద్రయాన్ 3 బృందానికి విజ్ఞాన్ టీం పురస్కారాలను ప్రదానం చేశారు. నెక్స్ట్, దేశీయ పరిజ్ఞానంతో భారత నౌకాదళం నిర్మించిన రెండో అణు జలంతర్గామి అణు జలంతర్గామి INS
ఐఎన్ఎస్ అరిగాత్ను విశాఖపట్నం నేవల్ బేస్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 22న పోలాండ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్తో రాజధాని వార్సాలో సమావేశమయ్యారు. నెక్స్ట్, ప్యారిస్ పారా ఒలింపిక్స్ ఆగస్టు 28న మొదలయ్యాయి. టోక్యో పారా ఒలింపిక్స్లో స్వర్ణ పథక విజేత సుమిత్ అంటిల్ జువెలియన్ త్రో, ఆసియా పారా క్రీడల్లో రజత పథక విజేత భాగ్యశ్రీ జాదవ్ భారత పతాకదారులుగా వ్యవహరించారు. నెక్స్ట్, జాతీయ విద్యా విధానంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా విదేశీ విశ్వవిద్యాలయ క్యాంపస్ను గురుగ్రామ్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బ్రిటన్కు చెందిన సౌతాంప్టన్ గురుగ్రామ్లో తన ఆఫ్లైన్ క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. ఇక లాస్ట్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పారిశ్రామిక నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పారిశ్రామిక నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది ఫ్రెండ్స్ ఆగస్ట్ 2024లోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.